సన్న ముక్కలు ఆంధ్ర పలావ్ నెయ్యి అండ్ ఆయిల్ సరిపడా, దానిలో చెక్క ఇవన్నీ చూపించు దాన్ని లవంగా కలవాకి చెక్క లవంగా బిర్యానీ ఆకు అన్నీ లైట్గా వేసుకోవాలి. ఆకు కూడా అంత వేయకూడదు, కొంచెం తక్కువ వేసుకోవాలి. పలావ్ ప్రిపరేషన్ తర్వాత కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. రెండు ఉల్లిపాయలు, 2-3 మన అక్కర్లేదు. ఇప్పుడు చేసే ఈ ప్రాసెస్ అంతా ఒక 6 కప్పుల బియ్యం, 6 రైస్ కప్పుల బియ్యానికి సరిపడా చేస్తున్నాం. 2 పెద్ద ఉల్లిపాయలు వేసాము ఇప్పటి వరకు. ఉల్లిపాయ కొంచెం కొయ్యకూడదు. ఉల్లిపాయ కొద్దిగా మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి. కాయలుగానే వేసుకోవాలి పలావ్లోకి, అప్పుడే బాగుంటుంది. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం ఎర్రగా వచ్చి మగ్గిన తర్వాత టమాటాలు, బంగాళదుంప వేసాము. ఇంకా ఏదైనా కావాలంటే క్యారెట్ కావాలన్నా, మీల్ మేకర్స్ కావాలన్నా ఈ సమయంలో వేసుకోవచ్చు. ఇప్పుడు మేమైతే టమాటాలు, బంగాళదుంపల వరకు వేసాము. అవి కొద్దిగా సేపు మగ్గించిన తర్వాత ఇప్పుడు వేసిన టమాటా బంగాళదుంప మగ్గిన తర్వాత పుదీనా గుప్పెడు తగినంత, ప్లేట్ తీసుకో. కొత్తిమీర ఒక గుప్పెడు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా అల్లం పేస్ట్ వేయలేదు మనం. ఇవన్నీ మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసేసి నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు అల్లం పేస్ట్ వేయాలి. ఎంత వేయాలి? మేము ఇప్పుడు 7 రైస్ కప్పులు వండుతున్నాం. దానికి 3, 4, 5 చాలా ఎక్కువ. అల్లం పేస్ట్ చాలా పట్టింది. అల్లం పేస్ట్ వేసి తిప్పాం ఇప్పటి వరకు. మేము మొత్తం 7 కప్పుల రైస్కి 14 కప్పుల వాటర్ యూస్ చేసాం. అంటే 1:2 రేషియో వాటర్ ఇసురు కింద ఇప్పుడే జస్ట్ పోసాము. ఇంక ఈ వాటర్ అయిపోయిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇంక ఈ ఎసురులో ధనియాల పొడి వేయాలి. ఇంకా దీంట్లో సుమారుగా చూసి ధనియాల పొడి వేసుకున్న తర్వాత నీళ్లు కొంచెం మరిగిన తర్వాత ఎసురు అందులో బియ్యం వేసుకొని దించుకోవటమే ఉడికిన తర్వాత.